ధర్మరాజు వెళ్ళేటువంటి విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది. అది నేను చెప్తాను వినండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం మనం తెలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా అసలు అర్జునుడికి కాస్త దగ్గరగా జరిగి ధర్మరాజు ఇలా అంటాడు, అర్జున ఈ రోజు నుంచి మనం తాతగారి దగ్గర ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ హడావిడి ఉండకూడదు. అక్కడ కురుక్షేత్ర ప్రాంతంలో కూడా సైనికుల బందోబస్తును చాలా అంటే పూర్తిగా అంటే తక్కువ చెయ్యి. అక్కడ ఎవరు కూడా ఆ దరిదాపుల్లో ఎవరు ఉండకూడదు. అంటే భీష్మ పితామహుడు దరిదాపుల్లో ఎవరు ఉండకూడదు. అందరినీ కూడా దూరంగా ఉంచి నిశ్శబ్దంగా ఉంచు ఆ ప్రాంతాన్ని. అలాగే మన దగ్గర ఉన్నటువంటి రాజుల్లో కూడా ఎవరు ఈ ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడానికి అర్హులో వాళ్లకు మాత్రమే చెప్పు అంటాడు. అంటే మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళని తీసుకెళ్లాలో కూడా ఇక్కడ ధర్మరాజుని చూస్తే మనకు అర్థమైపోతుంది. సో అలాంటి వాళ్లకు మాత్రమే చెప్పు. అదేవిధంగా మీరు కూడా ఎలాంటి హడావిడి లేకుండా సిద్ధం కండి. మనం మాత్రమే వెళ్ళడానికి రథాలను సిద్ధం చేయించు. ఇక ధృతరాష్ట్రుడికి కానీ గాంధారికి కానీ విదురుడికి కానీ కబురు పెట్టు. వాళ్ళు వస్తారేమో, వాళ్ళను కనుక్కో. వాళ్ళు ఒకవేళ వస్తా అంటే వాళ్ళను నువ్వు వెంట పెట్టుకుని తీసుకొని రా అని చెప్తాడనమాట. అంటే మనం ఎలా వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మనకు ధర్మరాజుని చూస్తే తెలుస్తుంది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి మన నడవడిక అని చెప్పేసి. సో అలా అనగానే మొత్తంగా వీళ్ళు సిద్ధమైపోతారు. ఈలోపు గాంధారి విదురుడు వాళ్ళు కూడా రావడానికి ఉపయోగపడతారు. మరోవైపు కృపాచార్యుడు అదే రకంగా అక్కడ యుయోత్సుడు సంజయుడు వీళ్ళు ముగ్గురు కూడా సిద్ధమైపోతారు. సో ఇప్పుడు ఎలా వెళ్తుంటాయి వీళ్ళ రథాలు? కృష్ణుడు సాచికి ఒక రథంలో ముందు వెళ్తుంటారు, ధర్మరాజు అర్జునుడు. ఎందుకంటే అర్జునుడు ఇప్పుడు ధర్మరాజుకు సంబంధించి సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి అర్జునుడు అదేవిధంగా ధర్మరాజు ఒక రథంలో వెళ్తారు. మీ వెనుక ఉన్నటువంటి రథంలో భీముడు యువరాజుగా ఉన్నాడు కాబట్టి భీముడికి రక్షకున నకుల సహదేవులు ఉంటారు, వాళ్ళు ఒక రథంలో ఉంటారు. ఇంకా యువచుడు కృపాచార్యుడు విదురుడు వీళ్ళు ఒక రకంగా ఉంటారు. మళ్ళీ వెనకాలనే మనకి ధృతరాష్ట్రుడు గాంధారి అదేవిధంగా విదురుడు వీళ్ళందరూ కలిసి చక్కగా అందరూ సిద్ధమైపోతారు. ఎలాంటి సైనికుల హడావిడి అదేది లేకుండా అక్కడికి అంటే కురుక్షేత్ర ప్రాంతానికి ఓగవతి నదీ తీరానికి సిద్ధంగా వెళ్తారు. అక్కడికి వెళ్తారు. చాలా దూరంలోనే రథాలను ఆపుతారు. ఆపి నడుచుకుంటూ వీళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చేసరికి మనకి అక్కడ భీష్ముడి దగ్గర అప్పటికే వ్యాస మహర్షి ఉంటాడు, నారద మహర్షి ఉంటారు, బృహస్పతి ఉంటారు. వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు వెళ్తారు, ప్రదర్శన పూర్వకంగా నమస్కారం చేస్తారు. నమస్కారం చేసి కాస్త దూరంలో అక్కడ నిల్చొని ఉంటారు. నిల్చొని ఉండగానే నారద మహర్షి నిల్చుని ఇలా మాట్లాడతాడు. మీలో ఎవరికి ఏ సందేహాలు ఉన్నాయి, ఈ మహాత్ముడు కన్ను మూసేలోపే ఆ సందేహాలను అడిగి తెలుసుకోండి అని చెప్తాడు. నారద మహర్షి అలా అంటాడు. కానీ ఎవ్వరు కూడా భీష్ముడిని ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ధర్మరాజే కాస్త